కొద్దిసేపటి క్రితం సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీల మధ్య ఒక డిఫెన్స్ ప్యాక్ట్ జరిగింది. దీన్నే వరల్డ్ మీడియా ఇస్లామిక్ నాటోగా ప్రమోట్ చేస్తున్నారు. సౌదీలోని మక్కాలో ఈ అగ్రిమెంట్ జరిగింది కాబట్టి దీన్నే మక్కా జాయింట్ డిటరెన్స్ అగ్రిమెంట్ అని పిలుస్తున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఈ 3 దేశాల్లో ఏ ఒక్క కంట్రీ పైన అటాక్ జరిగినా 3 దేశాల పైన అటాక్ కిందకే పరిగణిస్తారు. దీన్ని మన భారత మీడియా రాంగ్గా అర్థం చేసుకుంది. మార్నింగ్ నుంచి ఇష్యూ పైన వస్తున్న చాలా న్యూస్ మీరు వినే ఉంటారు. ఏమని చెప్తున్నారు? ఇక పాకిస్తాన్ పైన భారత్ గనుక అటాక్ చేస్తే సౌదీ మరియు టర్కీలు యుద్ధానికి వస్తాయి, భారత్ 3 దేశాలతో యుద్ధం చేయాల్సి ఉంటుంది, ఇలా న్యూస్లో చెప్తున్నారు. కొంతమంది సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇదే చెప్తున్నారు. వరల్డ్ అఫైర్స్ పైన పూర్తి అవగాహన లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. ఇక్కడ క్లియర్గా చదవండి. ద ప్యాక్ట్ ఈజ్ ఇంటెండెడ్ టు ప్రొవైడ్ ఎ కలెక్టివ్ డిటరెన్స్ అగేన్స్ట్ ఎనీ యాక్ట్ ఆఫ్ అగ్రెషన్. కలెక్టివ్ డిటరెన్స్ అంటే యుద్ధానికి దిగడం కాదండి. నాటో వేరు, ఇస్లామిక్ నాటో వేరు. నాటోలో ఆర్టికల్ 5లో లిఖితపూర్వకంగా రాసి ఉంది, ఏ ఒక్క దేశం పైన అటాక్ జరిగినా మిగతా అన్ని దేశాల పైన అటాక్ కిందకే పరిగణిస్తారు. పరిగణించడమే కాదు, ఆ దేశాన్ని రక్షించడానికి ఖచ్చితంగా మిగతా అన్ని దేశాలు యుద్ధానికి రావాల్సి ఉంటుంది. ఇది లిఖితపూర్వకంగా ఆర్టికల్ 5లో రాశారు. ఇది నాటో రూల్. ఇప్పుడు ఈ 3 దేశాల మధ్య ఏదైతే ఇస్లామిక్ నాటో ఒప్పందం జరిగిందని చెబుతున్నారో దీన్ని వీళ్ళు నాటోతో పోలుస్తున్నారు. ఈ 3 దేశాల్లో ఏ ఒక్క దేశం పైన అటాక్ జరిగినా అన్ని దేశాలు కూడా ఆ దేశంతో యుద్ధానికి వెళ్తాయి అనే ప్రచారం చేస్తున్నారు. ఇది రాంగ్ అనాలిసిస్. ఈ అగ్రిమెంట్లో ఎక్కడా కూడా ఇది రాసి ఉండలేదు. ఈ 3 దేశాలపైన అటాక్ కిందకే పరిగణిస్తారు. దానికి కౌంటర్గా వీళ్ళు ఏం చేస్తారు? కలెక్టివ్ డిటరెన్స్ ఇస్తారు. కలెక్టివ్ డిటరెన్స్ అంటే ఏంటి? వెపన్ సహాయం చేస్తారు, టెక్నాలజీ సహాయం చేస్తారు, లేదంటే శత్రువును ఎలా ఓడించాలో డిఫెన్స్ ప్లాన్స్లో పాల్గొంటారు. అంతే తప్ప డైరెక్ట్గా యుద్ధంలో పాల్గొనాలని ఎక్కడా కూడా రాసిలేదు. ఈవెన్ సౌదీ మరియు పాకిస్తాన్ల మధ్య జరిగిన ఒప్పందంలో కూడా ఎక్కడా కూడా రాసిలేదు. ఒకవేళ రాసి ఉంటే ఈ పాటికి సౌదీ పైన ఇరాన్ అటాక్ చేసింది కాబట్టి ఇరాన్ పైన న్యూక్లియర్ అటాక్ చేయాలి మరి పాకిస్తాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూక్లియర్ అటాక్ చేస్తే మిగతా దేశాలే పాకిస్తాన్ని బొందబెడతారు. ప్రపంచంలోనే హైయెస్ట్ న్యూక్లియర్ వెపన్స్ ఎక్కడున్నాయండి? రష్యా దగ్గర ఉన్నాయి. మరి యుక్రెయిన్ వాడు రోజు కొడుతున్నా ఎందుకు ముడుచుకొని కూర్చుంది? ఇరాన్ వాడు రోజు అమెరికా వాడిని కొడుతున్నాడు. అమెరికా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేవా? అమెరికా అంత చేతగాని దేశమా? అమెరికా ఎందుకు న్యూక్లియర్ వెపన్స్ ఉపయోగించట్లేదు? న్యూక్లియర్ వెపన్స్ ఉపయోగించడం అనేది అంత ఈజీ ఆప్షన్ కాదు, అది లాస్ట్ ఆప్షన్. పాకిస్తాన్కి ఈ విషయం అర్థం కావట్లేదు. పాకిస్తాన్ని నమ్ముకొని బురదలోకి దిగుతున్న సౌదీ, టర్కీలకు కూడా ఈ విషయం అర్థం కావట్లేదు. ఇక ఈ ఒప్పందం పైన సైన్ చేయడానికి పాకిస్తాన్ నుంచి భార్యాభర్తలు నిన్ననే మక్కా చేరుకున్నారు. భార్యాభర్తలు అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు. పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్, మిలిటరీ జనరల్ ఆసిఫ్ మునీర్. ఒక ప్రధానమంత్రి తనతో పాటు మిలిటరీ జనరల్ని వెంటబెట్టుకుని తీసుకెళ్తున్నాడు అంటే ఇండైరెక్ట్గా ప్రపంచానికి నేను వీక్ అని చెప్పుకుంటున్నట్టు లెక్క. పేరుకే వాడు ఒక పప్పెట్, కానీ అసలు ప్రధానమంత్రి ఆసిఫ్ మునీర్ అని ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది. ఈ రోజు సైన్ చేయాల్సి ఉంటే ఈ మొగుడు పిల్లలు నిన్ననే చేరుకున్నారు. ఎక్కడైనా ఏదైనా ఈవెంట్ ఉందంటే వీళ్ళని పిలవడానికి ప్రపంచ దేశాలన్నీ భయపడుతుంటాయి. ఈవెంట్కి 2 రోజులు ముందు, ఈవెంట్ తర్వాత 2 రోజులు, 5 రోజులు పక్కా ఉంటారు అక్కడ. ఈ 5 రోజులు ఫుడ్, బెడ్, ఉండడానికి అన్ని ఏర్పాట్లు, తిరగడానికి అన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అది వెళ్ళింది మామూలు దేశానికి కాదు, సౌదీకి. అక్కడ చాయ్ కూడా గోల్డెన్ కప్లలో ఇస్తుంటారు. సాధారణంగా మనం బోర్ అయితే వీకెండ్లో రిసార్ట్కి వెళ్తూ ఉంటాం. రిసార్ట్కి వెళ్తే సగం జీతం అక్కడే ఖతం అవుతుంది. మరి పాకిస్తాన్ వాళ్ళు కూడా పాపం మనుషులే కదా, వాళ్ళకు కూడా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయాలని ఉంటుంది. లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే డబ్బులు కావాలి, డబ్బులేమో లేకపోయా. దాంతో ఎవరైనా ఇలా ఈవెంట్స్కి పిలిస్తే ఆ దేశాల మీద పడి తింటారు. ఇక ఈ డిఫెన్స్ ప్యాక్ట్ పైన మాట్లాడమని పాకిస్తాన్ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటి? మేమంతా ముస్లిం దేశాలు, మా మధ్య సోదరభావం ఉంది, అదే బ్రదర్హుడ్. షేర్డ్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. షేర్డ్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ అంటే ఒకటే, ఇజ్రాయెల్. అందుకే ఈ డిఫెన్స్ ఒప్పందం చేసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. పనిలో పనిగా ఒక జోక్ కూడా వేశారు. ఎందుకు ఈ డిఫెన్స్ ప్యాక్ట్ జరుపుకుంటున్నారంటే ప్రపంచ శాంతి కోసం జరుపుకుంటున్నామన్నారు. ప్రపంచ శాంతి కోసం డిఫెన్స్ ప్యాక్ట్ ఎట్లా జరుపుకుంటారా బాబు? డిఫెన్స్ ప్యాక్ట్లతోటే ప్రపంచ యుద్ధాలు వచ్చాయి. ఈ 2వ ప్రపంచ యుద్ధం వీడియో మీరు ఆల్రెడీ చూసుంటారు, 2.5 గంటల పాటు చెప్పాను. అందులో 2వ ప్రపంచ యుద్ధానికి కారణాల్లో ప్రధాన కారణం ఏమని చెప్పాను? డిఫెన్స్ ప్యాక్ట్లు ఏర్పరచుకోవడం. ప్రపంచం మొత్తం కూడా 2 గ్రూపులుగా ఏర్పడ్డాయి. ముఖ్యంగా జర్మనీ, ఇటలీ, జపాన్లు కలిసి ఒక ఒప్పందాన్ని ఏర్పరచుకున్నాయి. సేమ్ ఇలాంటి ఒప్పందమే. ఒక దేశం పైన అటాక్ చేస్తే మిగతా అన్ని దేశాల పైన అటాక్ కింద పరిగణిస్తారు. అలాగే రష్యా,
ఆస్ట్రియా, హంగరీ, ఫ్రాన్స్ ఈ 3 దేశాలు కలిసి మరొక ఒప్పందాన్ని ఏర్పరచుకున్నాయి. ప్రపంచ యుద్ధాలు ఈ డీల్స్ నుండే స్టార్ట్ అవుతాయి. ఈ పాకిస్తాన్ వెధవలు చరిత్ర పుస్తకాలు ఎప్పుడైనా చదువుకుంటే కదా ఏమంటున్నారు, ఈ డిఫెన్స్ డీల్ ఏదైతే కుదిరిందో ప్రపంచ శాంతి కోసం కుదుర్చుకున్నాం అంటున్నారు. సడన్ గా పాకిస్తాన్, సౌదీ, టర్కీలు ఎందుకు డిఫెన్స్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి ప్రశాంత్ అని మీరు నన్ను అడగొచ్చు. ఇది ఇప్పటికిప్పుడు తీసుకున్న డిసిజన్ కాదు. ఆల్మోస్ట్ 1 year నుంచి వీళ్ళ మధ్య ఈ చర్చలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయంటే వీళ్ళలో ఒక అభద్రతా భావం ఉంది. ఇప్పటి వరకు కూడా వీళ్లకు ఒకే థ్రెట్ ఉండేది, ఇప్పుడు 2 థ్రెట్లు వచ్చాయి. ఇజ్రాయెల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్ లో చెప్పాను, ఇజ్రాయెల్ ఈ ముస్లిం దేశాన్ని ఎలా కొట్టింది, ఎంతలా కొట్టింది అని. అప్పట్లోనే వీళ్ళు ఇజ్రాయెల్ని కొట్టడానికి ఒక ముస్లిం నేషన్ కూటమిని ఏర్పరచుకున్నారు. ఇదేమి కొత్తగా ఏర్పాటైన కూటమి కాదు. కానీ ఇజ్రాయెల్ అమెరికా సహాయంతో ఆ కూటమి మొత్తాన్ని కూడా కొట్టింది. దాంతో ఈ ముస్లిం దేశాల కూటమి ఫెయిల్ అయింది. ఫెయిల్ అవడానికి ప్రధాన క్రెడిట్ ఇజ్రాయెల్కి చెందుతుంది. ఇప్పటి వరకు ఒకే థ్రెట్ ఉండేది, ఇప్పుడు మరొక థ్రెట్ ఇరాన్. ఇరాన్ కూడా ఈ దేశాలకు పెద్దగా నచ్చదు. ఈ గల్ఫ్ దేశాలన్నీ కూడా జీసీసీ అనే ఒక కూటమిని ఏర్పరచుకున్నాయని చెప్పాను కదా, అందులో కూడా ఇరాన్ లేదు. ఎందుకంటే ఇరాన్కి భయపడే ఈ గల్ఫ్ దేశాలన్నీ ఒక కూటమిగా ఏర్పడ్డాయి. ఇప్పుడు ఏకంగా అమెరికానే ఎదుర్కొని ఇరాన్ మరింత పవర్ఫుల్ అయ్యింది. అమెరికా లాంటి దేశమే ఇరాన్లో రెజిమ్ చేంజ్ చేయకపోయేసరికి ఇరాన్ ఇప్పుడు కాలర్ ఎగరేసుకుని దాదాగిరి చేస్తోంది. ఈరోజు బ్రేకింగ్ న్యూస్, ఒమన్తో ఒక ఒప్పందం కుదిరింది. ఇక నుంచి హార్మోస్ దాటి ఏ షిప్ అయినా వెళ్ళాలి అంటే వీళ్ళకి ట్యాక్స్ కట్టాలి. ఆ ట్యాక్స్ లో 70% ఇరాన్ తీసుకుంటుంది, 30% ఒమన్కి ఇస్తుంది. ఎందుకు అంటే పర్షియన్ గల్ఫ్ ఒమన్ని కూడా ఆనుకుని ఉంది కాబట్టి. ఈ సంవత్సరం మార్చి 19న రియాద్లో ఇస్లామిక్ సమ్మిట్లో ఒక మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో ఈ 3 దేశాలకు చెందినటువంటి ఫారెన్ మినిస్టర్స్ కలిశారు. అప్పుడే ఈ డీల్ ఫైనల్ అయ్యింది. దాన్ని అఫీషియల్గా ఈరోజు సైన్ చేశారు అంతే. ఇక ఈ డీల్కి పునాదులు ఎక్కడ పడ్డాయి? లాస్ట్ సెప్టెంబర్లో 2025లో ఖతర్లోని దోహా పైన ఇజ్రాయెల్ అటాక్ చేసింది. ఇజ్రాయెల్ ఇప్పటి వరకు గాజాపై అటాక్ చేసింది, ఇటు లెబనాన్ పైన అటాక్ చేసింది. కానీ ఖతర్ పైన అటాక్ చేసేసరికి మిగతా గల్ఫ్ దేశాలు అలర్ట్ అయ్యాయి. ముఖ్యంగా సౌదీ అలర్ట్ అయ్యింది. ఖతర్ పైన అటాక్ చేసిందంటే నెక్స్ట్ నా పైనే అటాక్ చేస్తుంది అని సౌదీకి అర్థమైంది. వెంటనే సౌదీ పాకిస్తాన్కి వెళ్ళి పాకిస్తాన్తో డిఫెన్స్ డీల్ కుదుర్చుకుంది. కానీ ఇప్పటివరకు చూసిన ఇరాన్ వార్లో ఆ డిఫెన్స్ డీల్ పెద్దగా ఏమీ ప్రభావం చూపలేకపోయింది. దాంతో ఇప్పుడు ఆ డిఫెన్స్ కూటమిలోకి టర్కీని కూడా చేర్చుకుంది. ఎందుకంటే టర్కీ అనేది చాలా స్ట్రాంగ్ కంట్రీ, నాటోలో 2nd పవర్ఫుల్ ఆర్మీని కలిగినటువంటి కంట్రీ, శక్తివంతమైన వెపన్స్ ఉన్నాయి. ముఖ్యంగా టర్కీ డ్రోన్స్ అనేవి వరల్డ్ ఫేమస్. ఇంతకుముందు చెప్పినట్లు సౌదీ దగ్గర అపారమైనటువంటి ధనం ఉంది, వెరీ రిచ్ కంట్రీ. వీళ్ళు తయారు చేయబోయే వెపన్స్ కి ఇక నుంచి సౌదీ స్పాన్సర్ చేస్తుంది. ఇక పాకిస్తాన్ దగ్గర ఉన్న అడ్వాంటేజ్, న్యూక్లియర్ వెపన్స్ కలిగినటువంటి ఏకైక ముస్లిం కంట్రీ. అంతేకాకుండా జోక్ ఏంటంటే ఈరోజు ప్రెస్ మీట్ చూశాను, నిజంగా కొన్ని విషయాల్లో పాకిస్తాన్ ని మెచ్చుకొని తీరాలి. పాకిస్తాన్ తన అడ్వాంటేజ్ లో ఏమని చెప్పుకుంటుందంటే మిలిటరీ ఎక్స్పీరియన్స్, అంటే వార్ ఎక్స్పీరియన్స్. పాకిస్తాన్ ఎవరితో వార్ చేసిందని భారత్తో చేసింది. భారత్తో చేసినటువంటి అన్ని యుద్ధాలు కూడా ఓడిపోయింది. తన అడ్వాంటేజ్గా ఓటమిని కూడా ప్రమోట్ చేసుకుంటుంది చూడు. ఈ విషయంలో పాకిస్తాన్ని మెచ్చుకొని తీరాలి. బెగ్గింగ్లో నిజంగా నోబెల్ ప్రైజ్ ఏదైనా ఉంటే పాకిస్తాన్కే రావాలి. రాకపోతే మొన్న సోనం వాంగ్చులాగా నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తా. ఎవరి దగ్గరైనా ఒక టాలెంట్ ఉంటే అది శత్రుదేశమైనా మెచ్చుకొని తీరాలి. బెగ్గింగ్లో నిజంగా అపారమైన టాలెంట్ అది. అది కాకుండా సౌదీ అరేబియాకి ఎప్పటి నుంచో థ్రెట్ ఉంది. చెప్పాలంటే అది ఒక అద్దాల మేడ. అద్దాల మేడకి సెక్యూరిటీ గార్డ్ లేడు. దీని అర్థం ఏంటి? ఎవడైనా సరే ఆ అద్దాల మేడను లూటీ చేయడానికి రావచ్చు. ఈ భయం ఎప్పటి నుంచో సౌదీ దగ్గర ఉంది. కాబట్టి ఈ ప్రపంచానికి అగ్రరాజ్యం ఎవరు? అమెరికా. దాంతో అమెరికాతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎందుకు? ఈ అద్దాల మేడకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుందని. కానీ నిజంగా ఇప్పటివరకు చూసినటువంటి ఇరాన్ వార్లో సెక్యూరిటీ ప్రొవైడ్ చేసిందా? ఇరాన్ యథేచ్ఛగా సౌదీలో ఉన్నటువంటి ఆయిల్ రిఫైనరీస్ పైన అటాక్ చేసింది. ఆఖరికి ఇరాన్ దత్తపుత్రులైన హుతీస్ కూడా ఇప్పుడు అటాక్ చేస్తున్నారు. అమెరికా శక్తివంతమైన వెపన్స్ అడ్డుకోలేకపోయాయి. ఈ శక్తివంతమైన వెపన్స్ సెక్యూరిటీ కోసం సౌదీ కొన్ని $1 బిలియన్ ఖర్చు పెట్టింది. అయినా సరే తనని కాపాడకపోయేసరికి సౌదీ యొక్క కాన్ఫిడెన్స్ అమెరికా పైన తగ్గిపోయింది. అమెరికాకు ఆల్టర్నేటివ్ వెతకడం స్టార్ట్ చేసింది. అది కాకుండా మొన్న అమెరికాతోటి ఏదైతే న్యూక్లియర్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారో అందులో ట్రంప్ ఒక మెలిక పెట్టాడు. ఈ ఒప్పందం ఫైనల్ కావాలంటే నువ్వు ఇజ్రాయెల్తో అబ్రహం అకార్డ్స్ పైన సైన్ చేయాలి అని. అబ్రహం అకార్డ్స్ పైన సైన్ చేయాలి అంటే సౌదీ ఎప్పటి నుంచో ఈ గాజాలో ఉన్నటువంటి పాలస్తీనియుల కోసం స్టాండ్ తీసుకుందో, వాళ్ళకంటే ఒక సపరేట్ కంట్రీ కావాలని స్టాండ్ తీసుకుందో అదంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ముస్లిం దేశాల్లో సౌదీ ఇజ్జత్ మొత్తం పోతుంది. సౌదీకి ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరిక, సున్నీల పెద్దన్నగా చూడరిక. సౌదీ ఫస్ట్ నుంచి ఏమని డిమాండ్ పెడుతుంది? మేము ఈ అబ్రహం అకార్డ్స్ పైన సైన్ చేయాలంటే ఇజ్రాయెల్ పాలస్తీనాని సపరేట్ కంట్రీగా డిక్లేర్ చేయాలి అని. మరి పాలస్తీనా సపరేట్ కంట్రీగా డిక్లేర్ అయ్యిందా? కాలేదు. అలాంటప్పుడు అబ్రహం అకార్డ్స్ పైన సౌదీ సైన్ చేస్తే ఏమని సంకేతాలు వెళ్తాయి?
కాబట్టి ఆ సౌదీకి ఆ న్యూక్లియర్ డీల్ పైన ఇంట్రెస్ట్ పోయింది. బ్రహ్మానందం ఏదో సినిమాలు అంటాడు చూడు, పోయిందండి నాకు ఇంట్రెస్ట్ పోయింది అని, సేమ్ అదే జరిగింది. కాబట్టే సౌదీ అరేబియా ఆల్టర్నేటివ్స్ కోసం వెతుకుతుంది. అందులో భాగంగానే మిడిల్ ఈస్ట్లో పవర్ఫుల్ కంట్రీ అయిన టర్కీని డీల్లోకి చేర్చుకుంది. ఈ 3 దేశాలు ఒకే తాటికి రావడం వల్ల ఇంటెలిజెన్స్ షేరింగ్ పెరుగుతుందని, అదేవిధంగా వెపన్స్ మేకింగ్ పెరుగుతాయని, అంటే వెపన్స్ తయారు చేసే క్షమత టర్కీ దగ్గర ఉంది. పాకిస్తాన్ దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయగలిగే సైంటిస్టులు ఉన్నారు. కాబట్టి మేధాశక్తి ఉంది. ఎనర్జీ సెక్టార్లలో సపోర్ట్ పెరుగుతుంది. పాకిస్తాన్ దగ్గర ఇప్పటివరకు అన్నీ ఉన్నాయి కానీ డబ్బులు లేవు. సౌదీ చేరడంతో ఫైనాన్షియల్ సపోర్ట్ దొరుకుతుంది. ఇలా 3 దేశాలకి కూడా విన్ విన్ సిచ్యువేషన్ అని మిడిల్ ఈస్ట్ వార్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇక ఈ డీల్ పైన ఇప్పటివరకు ఇజ్రాయెల్ ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇవ్వగానే నేను దానిపైన కూడా ఒక వీడియో చేస్తాను. కాకపోతే ఈ డీల్ అవుతుంది అని భారత్ మరియు ఇజ్రాయెల్కు ముందే తెలిసింది. దాంతో నిన్న ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మన మోడీ గారికి ఫోన్ చేశారు. ఫోన్ చేసి తిన్నావా పన్నావా అని అయితే మాట్లాడుకోరు. ఖచ్చితంగా ఈ డీల్ గురించే మాట్లాడుకుని ఉండుంటారు. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ నుంచి బ్యాక్ ఛానల్ ద్వారా వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే ఈ ఇస్లామిక్ నాటో అని చెప్పుకుంటున్నటువంటి గ్రూప్లో మరికొన్ని దేశాలు కూడా చేరే అవకాశాలు ఉన్నాయని ఒక సమాచారం వినిపిస్తుంది. ఎందుకంటే ట్రంప్ చాలా కష్టపడి హమాస్ని ఒప్పించి ఈ గాజా పీస్ బోర్డ్ పైన సైన్ చేపించాడు. హమాస్ ఆయుధాలను కింద పడేయడానికి ఒప్పుకుంది. కానీ నెతన్యాహు ససేమిరా దీనికి ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే నెతన్యాహుకి ఈ గాజాని మళ్ళీ హమాస్ పందులకు ఇవ్వడం ఇష్టం లేదు. ఇస్తే మళ్ళీ October 7 లాంటి అటాక్లు ఎక్కడ రిపీట్ అవుతాయని భయం. నెతన్యాహు ఈ వెస్ట్ బ్యాంక్ ని ఎలాగైతే తన అండర్లో పెట్టుకున్నాడో ఈ గాజాని కూడా అలాగే పెట్టుకోవాలని ఆలోచిస్తున్నాడు. కానీ ట్రంప్ ఏమంటున్నాడు, హమాస్ డిజార్మెంట్ కి ఒప్పుకుంది కాబట్టి ఆయుధాలు మొత్తం కింద పడేయగానే ఈ గాజాని వాళ్ళకు తిరిగి ఇచ్చేయాలి అని నెతన్యాహు పైన ఒత్తిడి తీసుకొస్తున్నాడు. నెతన్యాహు ఏమంటున్నాడు, ఈ రోజు తాజా వార్త, ఈ అమెరికా నమ్ముకుంటే ఇక వేస్టే అని చెప్పేసి ఒంటరిగా యుద్ధానికి దిగడానికి ఇజ్రాయెల్ ఏర్పాట్లు చేసుకుంటుందని ఒక రిపోర్ట్. దీనిపైన ఆల్రెడీ కొద్ది రోజుల కిందటే ఒక వీడియో చేశాను నేను. ఇప్పుడు అది సెన్సేషనల్ న్యూస్గా వరల్డ్ మీడియా చెప్పుకుంటుంది. అంతేకాకుండా అమెరికా దగ్గర వెపన్స్ అయిపోయాయి. ముఖ్యంగా ఈ థాడ్, ప్యాట్రియాట్ లాంటి డిఫెన్స్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అయిపోయాయని మనం ముందే చెప్పుకున్నాం. ఇప్పుడు అఫీషియల్గా రిపోర్ట్ వచ్చింది, అమెరికా దగ్గర 80% ఈ డిఫెన్స్ వెపన్స్ అయిపోయాయట. 80% వెపన్స్ని ఈ ఇరాన్ వార్లో ఖర్చు చేసింది. ఎందుకంటే అమెరికా ఓవర్ కాన్ఫిడెన్స్తో యుద్ధంలోకి దిగింది. వెనిజులా ఎలాగైతే 1 డేలో ఖేల్ ఖతం చేసిందో సేమ్ అలాగే ఇరాన్ని కూడా ఖతం చేస్తా అనుకుంది. వెనిజులా దగ్గర ఒక పర్టికులర్ ఆర్మీ లేదు. అది కాకుండా మదురో దగ్గర లోకల్ పబ్లిక్ సపోర్ట్ లేదు. కానీ ఇరాన్ పరిస్థితి అలా కాదు. అది కాకుండా ఇరాన్ దగ్గర ఇన్ని వెపన్స్ ఉన్నాయి, ఇన్ని మిసైల్స్ ఉన్నాయని అమెరికా కలలో కూడా ఊహించలేదు. మన పీట్ హెగ్సెత్ అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇరాన్ ఇప్పటి వరకు అయితే తన న్యూక్లియర్ శక్తిని దాస్తూ వచ్చిందో సేమ్ అలాగే మిసైల్స్ని కూడా దాస్తూ వచ్చింది అని. దీన్ని బట్టి అర్థమవుతుంది అమెరికన్ ఇంటెలిజెన్స్ దగ్గర అసలు ఇరాన్ దగ్గర ఇన్ని మిసైల్స్ ఉన్నాయని ముందుగా సమాచారం లేదు. ఈవెన్ ఇజ్రాయెల్కి చెందిన మొసాద్ కూడా దీన్ని చెప్పలేకపోయింది. అందుకే రీసెంట్గా ఇజ్రాయెల్కి చెందినటువంటి 2 మొసాద్ ఆఫీసర్లను నెతన్యాహు తీసివేశాడు. ఎందుకు తీసివేశాడు? ఇరాన్లో రెజ్యూమ్ చేంజ్ చేయడంలో వీళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి. ఒక్కొక్కటిగా అన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. దాంతో ట్రంప్ కింద మీద అయిపోతున్నాడు. ఈరోజు అఫీషియల్గా ట్వీట్లో కొద్ది గంటల క్రితం తెలిపాడు. ఏమని తెలిపాడు? 80% వెపన్స్ అయిపోయాయని. ఈ రిపోర్ట్ని ఎవడైతే లీక్ చేశారో వీళ్ళపైన అఫీషియల్ యాక్షన్ తీసుకుంటాం. ఇంత కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎలా లీక్ చేస్తారు, మీ అందరిని కూడా జైళ్ళల్లో వేస్తాను అని చెప్పి బెదిరిస్తున్నాడు. దీని అర్థం ఏంటి? అమెరికా దగ్గర వెపన్స్ అయిపోయాయని ట్రంపే ఒప్పుకుంటున్నాడు కాబట్టే కదా 2 రోజుల క్రితం ఒక ప్రకటన చేశాడు, పెద్ద ఎత్తున మేము వెపన్స్ తయారు చేయబోతున్నామని. ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పటికిప్పుడు అమెరికా వెపన్స్ తయారు చేయడం స్టార్ట్ చేసిన 2030 వరకు కూడా అవి అందుబాటులోకి రావు. ఎందుకు రావో అది కూడా చెప్పాను. చూశారు కదా మీరు. కాబట్టి అమెరికా ఇప్పుడు ఫుల్ వార్ కంటిన్యూ చేసే పరిస్థితుల్లో లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్తో డీల్ కుదుర్చుకోవడానికి సరెండర్ అయిపోయింది అమెరికా. అయితే అమెరికా బలహీనమైన దేశం ఊరికే ఉంటుంది అని నేను చెప్పట్లేదు. గుర్తుంచుకోండి, 2030 తర్వాత అమెరికా గేమ్ వేరే లెవెల్లో ఉంటుంది. ఏవైతే మిస్టేక్ చేసిందో, ఏవైతే లూప్ హోల్స్ ఉన్నాయో వీటన్నింటినీ కూడా రెక్టిఫై చేసుకొని 2030లో పవర్ఫుల్గా రానుంది అమెరికా. ఆలోగా మిగతా దేశాలన్నీ కూడా వెపన్స్ని విపరీతంగా పెంచుకుంటాయి. చూడండి, వెపన్ మాఫియాకైతే పండగే. ఇక ఈ డీల్ పైన ఇరాన్ రియాక్షన్ కూడా ఇప్పటివరకు రాలేదు. కాకపోతే ఇరాన్ ఎంపీ ఇబ్రహీం రిజాయ్ తన ట్విట్టర్లో ఇలా తెలిపాడు, టర్కీ పాకిస్తాన్లతో పేపర్ మీద రాసుకున్న ఒప్పందాల వల్ల సౌదీకి ఎలాంటి ప్రయోజనము ఉండదు.
ఇప్పటివరకు పాకిస్తాన్తో ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల ఇరాన్ వార్లో ఏం ప్రయోజనం చేకూరింది? ఈజీగా నిన్ను కొట్టిపోయినాం. ఎవరు అడ్డుకున్నారు? టర్కీతో ఒప్పందం కుదుర్చుకున్నా అదే జరుగుతుంది, పెద్దగా ఆశలు పెట్టుకోకు అంటున్నాడు. వేరే వాళ్ళ దగ్గర సెక్యూరిటీ అడుక్కోవడం మాని ముందు మీ పాలసీలను మార్చుకోండి అని ఒక ఫ్రీ సజెషన్ కూడా ఇచ్చాడు. ఇప్పటికిప్పుడు మీకోసం ఈ అర్జెంట్ వీడియో తీసుకొచ్చాను కాబట్టి వీడియోని లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఇది వీడియో, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్, వందే మాతరం.